హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ముందుగా అందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు. నేను ఈ వీడియోలో బుద్ధుడు జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘటనలు, విశేషాలు ఈ వీడియోలో మీకు చూపించడానికి నేను ప్రయత్నిస్తాను. చూసేయండి. బుద్ధ పూర్ణిమను ఎప్పుడు జరుపుకుంటాము? వైశాఖ పూర్ణిమ నాడు. ఈ పూర్ణిమ యొక్క విశిష్టత ఏమి? సిద్ధార్థుని జన్మదినం, సిద్ధార్థునికి జ్ఞానోదయమైన దినం, బుద్ధుడు నిర్వాణం పొందిన దినం. బుద్ధునికి తల్లిదండ్రులు పెట్టిన పేరేమి? సర్వార్థ సిద్ధార్థుడు. బుద్ధుని తల్లిదండ్రులు ఎవరు? శుద్ధోదనుడు, మాయావతి. బుద్ధునికి గౌతముడనే పేరు ఎట్లు వచ్చినది? శుద్ధోదనుని రెండవ భార్య గౌతమి. సిద్ధార్థుడు జన్మించిన తరువాత తల్లి మాయాదేవి మరణించగా పినతల్లి అయిన గౌతమి అతనిని పెంచి పెద్ద చేసినది కనుక అతనికి గౌతముడు అని పేరు కూడా వచ్చింది. బుద్ధ అనే పదమునకు అర్థమేమి? జ్ఞానోదయము పొందినవాడు. సిద్ధార్థుడు బాలునిగా ఉన్నప్పుడు అతని జాతకమును పరిశీలించిన మహనీయులు తెలిపిన విషయమేమి? ఇతడు గొప్ప చక్రవర్తి కాగలడు, లేదా తీవ్రమైన వైరాగ్యముతో ఇంటిని వీడి వెళ్ళవచ్చు అని జ్యోతిష్కులు చెప్పారు. ఈ మాటలను విన్న తండ్రి శుద్ధోదనుడు ఏమి చేశాడు? సిద్ధార్థునికి యుక్త వయసు వచ్చే వరకు, అనగా 18 సంవత్సరములు రాజభవనము నుండి వెలుపలకు పంపలేదు. యువరాజుగా పదవిని చేపట్టిన సిద్ధార్థుడు ఏమి చేశాడు? సిద్ధార్థుడు తన తండ్రితో, రాజుగా బాధ్యతలను స్వీకరించిన వాడు కేవలం అంతఃపురంలో కూర్చుని పరిపాలన చేయలేడు. నేను రాజ్యములో సంచరించి ప్రజల జీవనమును చూడాలి కనుక నగరములో సంచరిస్తాను అని పలికాడు. సిద్ధార్థుని నగర పర్యటనకు రథమున కూర్చుండబెట్టుకుని తీసుకుని వెళ్ళిన వ్యక్తి ఎవరు? చెన్నా అనే సారథి. సిద్ధార్థుడు రాజమార్గంలో రథముపై వెళుతూ చూసిన మొట్టమొదటి దృశ్యమేమి? కర్ర పట్టుకుని వంగి వంగి నడుస్తూ కృశించిన శరీరధారిని చూసి చెన్నా, ఏమిటి వింత మృగము అని ప్రశ్నించాడు. అప్పుడు చెన్నా, ప్రభు, వయోభారము చేత వంగిపోయి కర్ర సహాయముతో నడువలేక నడుస్తున్న ఈమె ఒక స్త్రీ, మృగము కాదు అని అన్నాడు. అప్పుడు సిద్ధార్థుడు ఏమని ప్రశ్నించాడు? అయితే వయసు పెరిగే కొలది ప్రతి ఒక్కరికి ఈ స్థితి వస్తుందా అని అడిగాడు. అప్పుడు చెన్నా, ప్రభు, ఇది తప్పదు, ఇది సృష్టి నైజము అని అన్నాడు. సిద్ధార్థుడు చూచిన రెండవ దృశ్యం ఏమి? ఒక వ్యాధిగ్రస్తుని చూశాడు. అతడు విపరీతముగా దగ్గుతూ ఆయాసపడుతూ బాధపడుతున్నాడు. అతనిని చూచిన యువరాజు అతడెందుకలా అవస్థపడుతున్నాడని ప్రశ్నించాడు. దీనికి చెన్నా, ప్రభు, అతడు ఒక రోగి. ఈ శరీరము రోగముల గంప. ఎవరికి ఎప్పుడు శరీరములో ఏ భాగములో వ్యాధి కలుగుతుందో చెప్పలేం అని అన్నాడు. సిద్ధార్థుడు చూసిన మూడవ దృశ్యం ఏమిటి? నలుగురు వ్యక్తులు ఒక శవమును మోసుకుని పోతున్నారు. వెనుక కొంతమంది బంధువులు దుఃఖిస్తూ అనుసరిస్తున్నారు. వారు మోసుకుని పోతున్నది ఏమిటని సిద్ధార్థుడు ప్రశ్నించాడు. అప్పుడు చెన్నా, ప్రభు, ఇది శవము, అనగా ప్రాణము లేని దేహము. సిద్ధార్థునికి ఇది వింతగా తోచి ఏమని ప్రశ్నించాడు. సారథి, ప్రాణం అందరికీ పోతుందా అని అడిగాడు. చెన్నా ఇచ్చిన ప్రత్యుత్తరం ఏమిటంటే, యువరాజా, ఇది అనివార్యం. పుట్టిన ప్రతి జీవి ఏదో ఒకనాడు ప్రాణము వీడక తప్పదు అని చెన్నుడు సమాధానం ఇచ్చాడు. తక్షణమే సిద్ధార్థుడు ఏమి చేశాడు? తన విహారమును ఆపివేసి అంతఃపురమునకు రథమును మరలించమని సారథిని ఆదేశించాడు. ఆనాటి రాత్రి జరిగిన పరిణామం ఏమిటి? నిద్రాహారములను మాని సిద్ధార్థుడు ఆలోచనాక్రాంతుడైనాడు. కొంతసేపటికి అతని నోటి నుండి సర్వం దుఃఖం, సర్వం క్షణికం, సర్వం శూన్యం అనే వాక్యములు వెలువడినవి.
సిద్ధార్థుడు ఏమని నిర్ణయించుకొనినాడు? సిద్ధార్థుడు తల్లిదండ్రులు, బంధువులు, ప్రజలు అందరూ తనకు వివాహం జరిపించి బంధనలో ముంచివేశాడు అని విచారించి రాజ్యమును, భార్యను, కుమారుని, సమస్త భౌతిక బంధాలను త్యజించి జీవిత గమ్యమును అన్వేషిస్తూ మహాభినిష్క్రమణం చేశాడు. రాజభవనమును వీడిన సిద్ధార్థుడు అరణ్యము చేరి ఏ రీతిగా ఆలోచనను సాగించాడు? జీవితం అంటే ఏమిటి? పుట్టుకతో ఆరంభమై మరణముతో అంతమవుతుంది జీవన ప్రయాణము. ఈ చావు పుట్టుకల నడుమ ప్రతి జీవి ఎన్నో బాధలను, బంధనాలను, రోగములను, వృద్ధాప్య క్లేశములను, సంయోగ వియోగ వ్యతలను భరించవలసి ఉంటుంది. పుట్టుక, జీవితం, మరణం ఇవి దుఃఖముతో ముడిపడి ఉన్నవి. వీటి వలన ఆనందము లేదు. కనుక వీటిని జయించే మార్గాన్ని అన్వేషించాలి అనుకుని సన్యసించాడు. సన్యసించిన సిద్ధార్థుడు ఎటువంటి సాధనలు చేశాడు? సిద్ధార్థుడు అనేక గ్రంథములను పఠించాడు. ఎందరో మహనీయులను దర్శించి వారి బోధలను ఆలకించాడు. కొంతకాలం గడిచినది. కానీ ఇట్టి సాధనలు ఏది తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో అటువంటి పరిపూర్ణ జ్ఞానమును అందివ్వలేవని గ్రహించాడు. ఈ అనుభవం వలన సిద్ధార్థుడు తెలుసుకున్నదేమిటి? తన యందే అవ్యక్తంగా ఉన్న ఆత్మజ్ఞానమును తానే ఆవిష్కరింపజేసుకోవాలి అని నిశ్చయించుకుని తీవ్రమైన తపస్సు చేశాడు. దృష్టిని అంతర్ముఖం గావించుకున్నాడు. సిద్ధార్థుడు ఎక్కడ ధ్యాన నిమగ్నుడైనాడు? గయా క్షేత్రంలో బోధి వృక్ష ఛాయలో ధ్యాననిష్ఠుడైనాడు. ఎంతకాలము ఈ సాధన సాగింది? 26 సంవత్సరములు. జ్ఞానోదయమైన తక్షణమే అతడు ఏమని ఉచ్చరించాడు? బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. జ్ఞానసిద్ధిని పొందిన తరువాత సిద్ధార్థుడు ఏమని పిలువబడినాడు? బుద్ధ భగవానుడు. బుద్ధుడు ప్రతిపాదించిన అష్టాంగ మార్గ సాధనములు ఏమిటి? సమ్యక్ దృష్టి అనగా పవిత్రమైన దృష్టి అనగా మంచినే చూడాలి. సమ్యక్ శ్రవణం అనగా పవిత్ర శ్రవణం అనగా మంచి మాటలనే వినాలి. సమ్యక్ వాక్కు అనగా సత్యమైన, హితమైన, మృదు మధురమైన మాటలను. సమ్యక్ సంకల్పం అనగా పవిత్రమైన భావాలు. సమ్యక్ కర్మ అనగా సత్కర్మలు, మంచి పనులు. సమ్యక్ జీవనము అనగా సత్ప్రవర్తన, ధర్మవర్తనతో జీవించడం. సమ్యక్ సాధన అనగా దుర్భావములను దూరం చేసుకుని సద్భావములను పోషించుకొనుట. సమ్యక్ సమాధి అనగా సమబుద్ధి కలిగి ఉండుట. ఇదండి బుద్ధ పూర్ణిమ నాడు బుద్ధుని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మాత్రమే ఈ వీడియోలో పొందుపరిచాను. నా వీడియో ఎలా ఉన్నదో కాస్త కామెంట్లో తెలియజేయండి.